అందరికీ నమస్కారం. ఈ 2026వ సంవత్సరం మీకు అద్భుతంగా కలిసి రావాలంటే మీ ఇంటికి వాస్తు మార్పులు చేసుకోండి. సరైన దిశలో సరైన వస్తువులు ఉంటేనే మీ ఇంటికి రాజయోగం పడుతుంది. మీ ఇంటి అదృష్టాన్ని మార్చేసే కొన్ని శక్తివంతమైన వాస్తు నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వాస్తు శాస్త్రానికి చాలా విశిష్టత ఉంటుంది. మన ఇంటి వాస్తు సరిగ్గా ఉంటేనే మన కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. ఇంటి వాస్తు మీ జీవితాన్నే మార్చేస్తుంది. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి ప్రధాన ద్వారాన్ని అదృష్ట ద్వారంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారం అన్ని తలుపుల కంటే పెద్దదిగా అందంగా ఉండాలి. అప్పుడే మీ ఇంటికి రాజయోగం పడుతుంది. ఇంటి సింహద్వారం చిన్నగా ఉంటే అలాంటి ఇళ్లకు అసలు కలిసి రాదు. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. దీనివల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అన్నపూర్ణ దేవి నివసించే వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి. ఆగ్నేయంలో వంటగది లేకపోతే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి. ఆడవారు వంట చేసేటప్పుడు తూర్పు ముఖంగా నిలబడి వంట చేయాలి. అలా చేస్తే మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి పాత్రలు సింక్లో ఉండకూడదు. లేదంటే ధన నష్టం ఏర్పడుతుంది. కాబట్టి రాత్రిపూట ఎంగిలి పాత్రలను క్లీన్ చేసుకొని వంటగదిని శుభ్రం చేసుకొని నిద్రపోవాలి. మరీ ముఖ్యంగా వంటగదిలో ఉండే బియ్యం మరియు ఉప్పు నిండుగా ఉండేలా చూసుకోవాలి. ఈ రెండు వస్తువులు నిండుగా ఉంటే మీ ఇంటి సంపద కూడా నిండుగా ఉంటుంది. బియ్యం మరియు ఉప్పు డబ్బా ఖాళీ అయితే మీ ఇంటి సంపద కూడా నశిస్తుంది. ఇక వాస్తుశాస్త్ర ప్రకారం వంటగదిలో ఖచ్చితంగా కిటికీలు ఉండాలి. వంటగదిలో తూర్పు ముఖంగా కిటికీ ఉంటే ఇంకా మంచిది. అలాగే వంటగది గోడలకు పసుపు రంగు వేస్తే మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక దేవతలు సంచరించే పూజ గది ఈశాన్యంలోనే ఉండాలి. ఈశాన్యంలో పూజ గది ఉంటే మీ కుటుంబం మొత్తానికి రాజయోగం పడుతుంది. అయితే మనలో చాలామంది పూజ గదిలో దేవుని విగ్రహాలు పెట్టుకుంటారు. పూజ గదిలో ఉండే దేవుని విగ్రహాలు 9 అంగుళాల కంటే ఎక్కువ ఎత్తులో ఉండకూడదు. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని దేవుడిని పూజించాలి. అప్పుడే మీ పూజలన్నీ దేవుని చెంతకు చేరుతాయి. పూజ గదిలో పొరపాటున కూడా పగిలిన విగ్రహాలు, విరిగిన దేవుని చిత్రపటాలు ఉండకూడదు. లేదంటే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే మీ పూజ గదిలో ఒక చిన్న శంఖాన్ని పెట్టుకోండి. పూజ గదిలో శంఖం ఉంటే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా గోమాత విగ్రహం ఉండాలి. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి పూజ గదిలో గోమాత విగ్రహం పెట్టి పూజిస్తే 33 కోట్ల మంది దేవతల ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఇక బెడ్రూమ్ విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. ముఖ్యంగా ఇంటి యజమాని పడక గది నైరుతి దిశలో ఉండాలి. అప్పుడే ఆ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే రాత్రిపూట నిద్రించేటప్పుడు తూర్పు లేదా దక్షిణ ముఖంగా తలపెట్టి నిద్రించాలి. ఇలా నిద్రిస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. వాస్తు శాస్త్ర ప్రకారం మంచానికి ఎదురుగా అద్దం ఉండకూడదు. మంచానికి ఎదురుగా అద్దం ఉంటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే లక్ష్మీ స్వరూపమైన బీరువాను నైరుతి మూలలో పెట్టి బీరువా తలుపులు ఉత్తర ముఖంగా ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా బీరువాను ఏర్పాటు చేసుకుంటే ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే బీరువా పైన బరువైన వస్తువులు పెట్టకూడదు. ఇంటిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు. ఇంట్లోకి సూర్యకిరణాలు పడేలా చూసుకోవాలి. ఇల్లు చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా కష్టాలతో నిండిపోతుంది. ఇక ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపుల శబ్దం రాకూడదు. తలుపులు తీసేటప్పుడు లేదా వేసేటప్పుడు తలుపు నుండి శబ్దం వస్తే మీ ఇంటికి వృధా ఖర్చులు పెరుగుతాయి. మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే ఇంటి ఈశాన్యంలో అక్వేరియం పెట్టుకోండి. ఇక మీ కెరియర్ పరంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక ఇంట్లో ఉండే గడియారం తూర్పు గోడకు కానీ ఉత్తర గోడకు కానీ ఉండాలి. మనలో చాలామంది మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు. మనీ ప్లాంట్ మొక్కను పెంచుకునేవారు ఇంటి బయట పెంచకూడదు. ఒక చిన్న కుండీలో మనీ ప్లాంట్ మొక్కను నాటి మీ ఇంటి లోపల ఆగ్నేయంలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికి విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది. వద్దన్నా సరే మీ ఇంటికి ధనం
వచ్చి చేరుతుంది. అలాగే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా తులసి కోట ఉండాలి. ఈశాన్యంలో తులసి కోట పెట్టుకుంటే మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటి ఈశాన్యంలో చెత్త బుట్ట పెట్టకూడదు. ఈశాన్యంలో చెత్త చెదారం ఉంటే మీ ఇంటికి సమస్యలు ఏర్పడతాయి. వాస్తు ప్రకారం పూజ గది మరియు వంటగది పక్క పక్కనే ఉండకూడదు. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అప్పుడే మీ ఇంటి సంపద నిలకడగా ఉంటుంది. లేదంటే ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు పెరిగిపోతాయి. అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మామిడి తోరణాలు అడ్డుకుంటాయి. ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. బరువైన వస్తువులను ఈశాన్యంలో పెట్టకూడదు. ఇంటి ఈశాన్యంలో బరువైన వస్తువులు పెడితే మీ జీవితమే భారంగా మారిపోతుంది. కాబట్టి నైరుతి దిశలో బరువైన వస్తువులు పెట్టుకోవాలి. నైరుతి దిశలో బరువైన వస్తువులు పెడితే కుటుంబంలో గొడవలు తగ్గుతాయి. ముగ్గులో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి ఉదయాన్నే ఇంటి ముందు చీపురుతో ఊడ్చి బియ్యపు పిండితో ముగ్గు వేస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. ఇక ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని భోజనం చేయాలి. తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే తెలివితేటలు పెరుగుతాయి. ఇక పడమర ముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే భోజనం చేసేటప్పుడు పొరపాటున కూడా మంచం పైన కూర్చోకూడదు. మంచం పైన కూర్చొని భోజనం చేస్తే అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు పెరిగిపోతాయి. కుబేర యంత్రం ఇంటి సంపదను ఆకర్షిస్తుంది. మీ పూజ గదిలో ఉత్తర దిశలో కుబేర యంత్రాన్ని పెట్టి పూజిస్తే అతి త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది. ఇక విపరీతమైన డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి తామర గింజల మాల వేయండి. ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతారు. ఇక మనలో చాలామంది ఇంటి గుమ్మానికి ఎదురుగా చెత్త బుట్టలు, చెప్పులు స్టాండ్లు పెట్టుకుంటారు. గుమ్మానికి ఎదురుగా చెప్పులు, చెత్త బుట్టలు ఉంటే ఇక మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. కాబట్టి గుమ్మానికి ఎదురుగా ఇలాంటి వస్తువులు పెట్టకండి. ఇంటి వాయువ్యంలో చెత్త బుట్టలు పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం మీ ఇంటి బాల్కనీ తూర్పు లేదా ఉత్తర దిశలో ఉండాలి. ఇక మీ ఇంట్లో ఉండే తలుపుల సంఖ్య సరి సంఖ్యలో ఉండాలి. అంటే 2, 4, 6 ఇలా ఉండేలా చూసుకోండి. ఇక మనలో చాలామంది మన పితృదేవతల చిత్రపటాలను గోడకు వేలాడదీస్తారు. అయితే ఇంటి దక్షిణ గోడకు మాత్రమే పితృదేవతల ఫోటోలు వేలాడదీయాలి. ఇక బాత్రూమ్ తలుపులను ఎప్పుడూ తెరిచి ఉంచకూడదు. లేదంటే మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక సాయంత్రం సమయంలో నిద్రించడం, ఇల్లు ఊడవడం అసలే చేయకూడదు. లేదంటే మీ ఇంటి సంపద తరిగిపోతుంది. వాస్తు ప్రకారం ఇంటి గోడలకు పగుళ్ళు లేకుండా చూసుకోవాలి. ఇంటి గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లో మనశ్శాంతి లోపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.